హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ మ్యాంగిల్స్. ఈరోజు వీడియోలో అయితే నేను హెయిర్ సీరం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను యూజ్ చేసే హెయిర్ సీరం వచ్చేసి లోరియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ హెయిర్ సీరం. ఇది ఆల్ ఏషియన్ హెయిర్ టైప్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అసలు మనకి హెయిర్కి సీరం అనేది ఎందుకు అప్లై చేయాలో తెలుసుకుందాం. సీరం అనేది అప్లై చేస్తే హెయిర్ ఫ్రిజీనెస్ పోతుంది. అండ్ అలాగే ఇది జస్ట్ ఎక్స్ట్రా కేర్ మాత్రమే. డెఫినెట్గా అందరూ అప్లై చేయాలని అయితే మాత్రం ఏమీ లేదు. జస్ట్ మనం హెయిర్కి కొంచెం కేర్ తీసుకోవడం కోసమే, ఫ్రిజీనెస్ పోతుందని. అండ్ నెక్స్ట్, హెయిర్ సీరం అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ సీరం అనేది మనం హెడ్ బాత్ చేసిన తర్వాత జస్ట్ టవల్ డ్రై చేసిన తర్వాత వెంటనే అప్లై చేసుకోవాలండి. హెయిర్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే సీరం అనేది మనకి హెయిర్కి అంతగా అబ్జర్వ్ అవ్వదన్నమాట. అండ్ నెక్స్ట్, ఎలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నా హెయిర్ లెంగ్త్ని బట్టి జస్ట్ 2 పంప్స్ మాత్రమే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత హెయిర్ సీరం అనేది మనం 2 హ్యాండ్స్లో వేసి మంచిగా రబ్ చేయాలి. రబ్ చేసినప్పుడు హెయిర్కి వామ్నెస్ అనేది వస్తుందన్నమాట సీరంకి. అప్పుడు మనం దాన్ని ఆ టవల్ డ్రై చేసిన హెయిర్ మీద అప్లై చేస్తే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్, ఎలా అప్లై చేయాలి. జస్ట్ ఆ హెయిర్ సీరమ్ని మనం ఫింగర్స్తో కోమ్ చేసినట్టు మాత్రమే అప్లై చేసుకోండి. దాన్ని మనం రుద్దినట్లయితే మనకి హెయిర్ మీద ఫిష్ స్కాల్ప్లా ఉంటుందన్నమాట. అది రివర్స్లో వెళ్ళి హెయిర్ అనేది బాగా ఫ్రిజీగా కనబడుతుంది. సో అప్లై చేసుకునేటప్పుడు జస్ట్ ఫింగర్స్తో కోమ్ చేసినట్టు మాత్రమే అప్లై చేసుకోండి. మంచిగా అబ్జర్వ్ అవుతుంది అండ్ అలాగే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్, హెయిర్ సీరం అనేది మనం స్కాల్ప్కి అప్లై చేయాలా, లేదు అంటే హెయిర్ రూట్స్కి అప్లై చేయాలా. స్కాల్ప్కి అప్లై చేసినా ఏం కాదు, బట్ హెయిర్ అనేది కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో ఫ్లాట్ అయితే లుక్ అంత మంచిగా ఉండదు కదా. సో మనం స్కాల్ప్కి కాకుండా జస్ట్ హెయిర్ లెన్స్ నుండి రూట్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.